హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిత్రమా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము జూనియర్ పంచాయత్ సెక్రటరీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ గురించి తెలుసుకుందాం. సో వీళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎప్పుడు ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు, అయితే ఫర్దర్గా ఏం చేయబోతున్నారో చూద్దాం. ఫ్రెండ్స్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుండి ఒక సర్క్యులర్ మెమో అనేది రిలీజ్ కావడం జరిగింది. అయితే ఈ మెమోని మనం ఒకసారి చూసినట్లయితే జూనియర్ పంచాయత్ సెక్రటరీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారికి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ని తయారు చేస్తూ వారికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ సర్క్యులర్ మెమోని 10/4/2019 నాడు జారీ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి మనం ఈ మెమోని పరిశీలించినట్లయితే దీంట్లో 9,335 జూనియర్ పంచాయత్ సెక్రటరీలకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసి, అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ని 10/10/2018 నాడు కండక్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ 18/12/2018 నాడు రిలీజ్ చేయడం జరిగింది. రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పటికీ 24 ఫిబ్రవరి 2019 నాడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అసెంబ్లీ ఎలక్షన్స్ కారణంగా రావడం జరిగింది. సో ఇక్కడ 24/2/2019 నుండి 10 మార్చ్ 2019 వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎలక్షన్స్కి సంబంధించినది ఉండడము, తర్వాత అదేవిధంగా లోక్సభకు సంబంధించినటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది రావడం జరిగింది. వెంటనే లోక్సభకు సంబంధించినటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది రావడం జరిగింది. సో దీనివల్ల తెలంగాణ గవర్నమెంట్ మనకి అపాయింట్మెంట్స్ ఇవ్వలేకపోయింది. అయితే 22 మార్చ్ 2019 నాడు తెలంగాణ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఈ రిక్రూట్మెంట్ అనేది ఆన్గోయింగ్ రిక్రూట్మెంట్ అని, దీనికి అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇవ్వడానికి తమకు అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం ఒక లేఖను రాయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి పర్మిషన్ అనేది ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఉంది కాబట్టి దీన్ని రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వం అని దీనికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా వచ్చేది సమ్మర్ కాబట్టి ఇక్కడ పంచాయత్ లెవెల్లో గ్రామ పంచాయత్ అడ్మినిస్ట్రేషన్ అనేది కష్టంగా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ అనేది మొత్తం కూడా పంచాయత్ సెక్రటరీల మీద డిపెండ్ అవుతుంది. సో వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వండి అని అడగడం జరిగింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా CEO గారు వీరికి అపాయింట్మెంట్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఒకటి లెటర్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారు 11 తారీఖు ఏప్రిల్లో మనకి లోక్సభ ఎలక్షన్స్ ఉన్నందున ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అంటే 11/4/2019 సాయంత్రం 5 తర్వాత మీరు ఎప్పుడైనా జూనియర్ పంచాయత్ సెక్రటరీకి సంబంధించిన ఆర్డర్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది. సో 11 ఏప్రిల్ 2019 నాడు 5 గంటలకు ఎలక్షన్ ముగిసిన వెంటనే రాత్రి 11 లేదా 12 తారీఖు ఏప్రిల్ 2019లోగా కలెక్టర్ ఆర్డర్స్ని వారికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్కి సంబంధించినటువంటి కాంప్లైన్స్ రిపోర్ట్ని డిస్ట్రిక్ట్స్ నుండి తెలంగాణ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి పంపించాలని చెప్పడం. సో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే కలెక్టర్లకి ఈ మెమో అనేది జారీ చేయడం జరిగింది. ఈ పంచాయత్ సెక్రటరీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ మన తెలంగాణ గవర్నమెంట్ గైడ్లైన్స్కి ఆధారంగా చేయండి అని చెప్పేసి ఈ సర్క్యులర్ రిలీజ్ చేశారు. సో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన మెమోకి అనుగుణంగా పంచాయత్ సెక్రటరీకి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్టులను తయారు చేసి అపాయింట్మెంట్స్ ఇవ్వండి అని చెప్పేసి మన జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అనేది జారీ చేయడం జరిగింది. అది ఈరోజు అంటే 11/4/2019 నాడే ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఇంకో సంతోషకరమైన విషయం ఏమంటే అతి త్వరలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చే లోపల ఈ రిక్రూట్మెంట్స్ అనేటివి కంప్లీట్ చేయడానికి వీళ్ళు సన్నద్ధం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. నా ఆలోచన ప్రకారంగా అయితే వీళ్ళు కంపల్సరీ 15 నుండి 20 ఏప్రిల్ లోపు ఈ రిక్రూట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇవ్వడానికి కలెక్టర్లు కృషి చేస్తున్నట్లుగా మనం భావించవచ్చు. సో ఫ్రెండ్స్, సాధ్యమైనంత త్వరలో వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటివి రాబోతున్నాయి. ఆల్ ద బెస్ట్. Thank you for watching Mitrama YouTube channel, friends. Thank you for watching.